తెలంగాణ లోపల 2025కి సంబంధించి ఎస్ఎస్సి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఈ వీడియో లోపల మనం ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి మాట్లాడుకుందాం. నీకు హాల్ టికెట్ నెంబర్ లేకపోయినా కూడా నేమ్ త్రూ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి నీకు క్లారిటీ అయితే వస్తుంది. సో నేను నేమ్ త్రూ ఓకేనా, నేమ్ వైజ్ రిజల్ట్స్ తెలుసుకోవడానికి ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయని చెప్పి నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా సో నార్మల్గా మనకి గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసిన వెబ్సైట్స్ ఏంటి అని చెప్పి కూడా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో బిఫోర్ స్టార్టింగ్ దట్, హే బడీ సీసార్ జతన్, వెల్కమ్ బ్యాక్ టు అనాలిసిస్ ట్యూటర్. కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయి. సో మనం అయితే డీటెయిల్గా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటాం. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో చేసిన హాల్ టికెట్ నెంబర్ లేకుంటే ఎట్లా సర్చ్ చేయాలని చెప్పి. సో అదొకసారి చెక్ చేయి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్లీ మనకైతే గవర్నమెంట్ అనేది ఒక 3 వెబ్సైట్స్ అయితే ఇచ్చింది అఫీషియల్గా. సో ఈ గవర్నమెంట్ వెబ్సైట్స్ ఏంది అని చెప్పి మనం అయితే చూద్దాం. సో ఈ వెబ్సైట్స్ లోపల results.bsctelangana.org అని చెప్పి, అండ్ దాని తర్వాత results.bsctelangana.gov.in అని చెప్పి సెకండ్ వెబ్సైట్, అండ్ థర్డ్ వెబ్సైట్ వచ్చేసి bsc.telangana.gov.in అని చెప్పి. సో ఈ 3 వెబ్సైట్స్ లోపల మనం అఫీషియల్గా హాల్ టికెట్ నెంబర్ కొట్టి సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి కాకుండా వే2 న్యూస్ లోపల, ఈనాడు రిజల్ట్స్ లోపల, సాక్షి రిజల్ట్స్ లోపల అయితే మనం రిజల్ట్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ దాంతోపాటు చాలా వెబ్సైట్స్ అయితే ఉంటాయి ఇంకా ప్రైవేట్గా, ఆ వెబ్సైట్స్ లోపల కూడా మనం హాల్ టికెట్ నెంబర్ కొట్టి సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ వెన్ కమ్స్ టు నేమ్ వైజ్, హాల్ టికెట్ నెంబర్ తెలియదు, నేమ్ తోటి ఎట్లా తెలుసుకోవాలి అనే విషయానికి వస్తే మనకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి సంబంధించి తెలంగాణలో ఒక వెబ్సైట్ ఉంది అఫీషియల్ది. అందులోపల నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో వేసిన ఎట్లా తెలుసుకోవాలని చెప్పి. నేము, స్కూల్ నేము, డిస్టిక్ తెలిస్తే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే దాంతో పాటుగా మనం రిజల్ట్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అది ప్రీవియస్గా ఒక వీడియో వేసిన, అది ఒకసారి చెక్ చేయరి. అది కొంచెం సర్వర్ అనేది ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ సర్వర్ కొంచెం బిజీ ఉంటుంది, చెక్ చేసుకోవాలి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు నేమ్ వైజ్ ఇవి కాకుండా అఫీషియల్ వెబ్సైట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కాకుండా ఇంకేమున్నాయి అనే విషయానికి వస్తే మనకి నేమ్ వైజ్ అనేది ఇండియా రిజల్ట్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది. సో ఇండియా రిజల్ట్స్ అనే వెబ్సైట్ లోపల వస్తుంది. అండ్ దాంతోపాటుగా మన బడి లోపల అయితే ఈ నేమ్ వైజ్ రిజల్ట్స్ అయితే వస్తాయి. సో నేను అఫీషియల్గా ఎప్పుడైతే రిజల్ట్స్ అనేది రిలీజ్ అయితే అప్పుడు నేను చెప్తా. అండ్ ఈ నేమ్ వైజ్ రిజల్ట్స్ ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి ఒక చిన్న డెమో అయితే చూపెడతా. సో మనకి ఇంకా అఫీషియల్గా అయితే ఈ పోర్టల్ ఓపెన్ కాలేదు, సో ఒకసారి చెక్ చేద్దాం. సో హియర్ వి గో. ఇక్కడ మనం చూసుకుంటే నేను ఈ లింక్ని నీకు ప్రొవైడ్ చేస్తా ఒకసారి రిలీజ్ అయిన తర్వాత. యాక్చువల్లీ ఐఎమ్ షోయింగ్ ఏపీ ఇది ఓకేనా. సో ఏపీ ఎస్ఎస్సి 10th క్లాస్ రిజల్ట్స్కి సంబంధించింది ఇది. సో మన తెలంగాణ వెబ్సైట్ అయితే ఇంకా రాలేదు, ఎందుకంటే నేను 12:39కి వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను ఓకేనా. సో ఇక్కడ మనం నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో ఈ నేమ్ అనేది మనం స్పేసెస్ లేకుండా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే మనం అట్లీస్ట్ 4 లెటర్స్ అయితే ఉండాలి ఓకేనా. నేము అట్లీస్ట్ 4 లెటర్స్. నువ్వు 3 లెటర్స్ ఇస్తే నేమ్ అయితే తీసుకోదు, 4 లెటర్స్ నేమ్ అయితే ఉండాలి. 4 కంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉన్నా కూడా తీసుకోదు ఓకేనా. సో ఐదర్ నువ్వు సెర్చ్ చేస్తే వాళ్ళ సర్నేమ్ తోటి సెర్చ్ చేయాలి, లేకపోతే వాళ్ళ నేమ్ తోటి సెర్చ్ చేయాలి. ఒకసారి నువ్వు సెర్చ్ చేసిన తర్వాత ఓకేనా, సపోజ్ ఏదైనా ఒక నేము నేను సెర్చ్ చేసిన అనుకో, ఇక్కడ నేను సెర్చ్ చేసిన, సబ్మిట్ చేసుడుతోటే సో మనకి ఇక్కడ 3 లెటర్సే ఉంది, తీసుకోలేదు ఓకేనా. 3 లెటర్స్ ఉంది కాబట్టి మనకి ఇక్కడైతే ఇది తీసుకోలేదు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే నేను వేరే నేమ్ అయితే చూస్ చేసుకుంటున్నాను ఓకేనా. సో మనం ఇక్కడ చూసుకుందాం. సో ఐఎమ్ సర్చింగ్ దట్. ఓకే, ఇక్కడ మనకేంటంటే మ్యాచింగ్ నేమ్స్ అన్నీ కూడా చూపెడుతుంది ఓకేనా. సో మ్యాచింగ్ నేమ్స్ అన్నీ కూడా చూపెడుతుంది నీకు. ఇక్కడ మ్యాచింగ్ నేమ్స్ వచ్చిన తర్వాత నువ్వేం చేయాలంటే ఇక్కడ నేమ్స్ అయితే చూపెడుతుంది, బాదం వంశీ, బాదం రెడ్డి వంశీ. సో ఓకేనా, ఆల్ఫాబెట్ వైజ్ అయితే చూపెడుతుంది. ఇక్కడ మీరు సెర్చ్ చేసిన తర్వాత మీరు కింద చూసుకోవచ్చు ఇన్ని నేమ్స్ చూపెడుతుంది, ఇంకా నేమ్స్ చూపెడుతుంది అంటే ఇక్కడ మీద మనకు చూసుకుంటే నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ నెక్స్ట్ అనే కొట్టుకొని మనకు మ్యాచ్ అయ్యే నేమ్ అయితే చూసుకోవాలి. వాళ్ళ సర్నేమ్కు వాళ్ళ నేమ్కు మ్యాచ్ అయ్యే నేమో బై క్లికింగ్ నెక్స్ట్ అయితే మనం చూసుకోవచ్చు. సో దట్స్ ఇట్. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే ఫాలో అయ్యి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.